హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఉగాది ఫెస్టివల్ అయిపోయిన మరుసటి రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా అమ్మ, అత్తయ్య, మా నాన్న అందరూ కూడా సండే వరకు అయితే ఉండిపోయారు. అమ్మ వాళ్ళు అయితే సాటర్డే వరకు ఉన్నారులేండి. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే. సో ఫ్రైడే రోజు అయితే ఇంకా ఖచ్చితంగా మనకి అలవాటు కదా, ఇంటి ముందు ప్రతిరోజు కూడా ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా అలాంటిది ఈరోజు కూడా మాకు పండగ లెక్కే అనమాట. అంటే నిన్న పోలీలు అంటే బొబ్బట్లు చేసి పెద్దలకు బట్టలు పెట్టేవాళ్ళు, బట్టలు పెట్టి మొక్కుతారు. తర్వాత మామూలుగా పోలీలు అవి చేసుకొని తిని దేవుడికి మొక్కుకునే వాళ్ళు, ఉగాది పచ్చడి చేసుకునే వాళ్ళు అట్లా చేసుకుంటారు. సో మనమైతే బట్టలు పెట్టేది సంక్రాంతికి ఆల్రెడీ పెట్టేసాం అత్తయ్య వాళ్ళలో. ఇంకా దానివల్ల అయితే ఇంక ఇప్పుడు పెట్టమన్నమాట. సో కాబట్టి ఇంకా మేమైతే నిన్న బొబ్బట్లు చేసి మంచిగా ఉగాది పచ్చడి చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. ఎవరైనా వీడియో చూడకపోతే నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా ట్యాగ్ చేస్తానండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, నిన్న ఉగాది ఫెస్టివల్ మేము ఎలా జరుపుకున్నామని చెప్పేసి. ఇంకా దాని తర్వాత ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా అమ్మ అయితే బయట ముగ్గు పెడుతోంది. ఈరోజు లేవడం అయితే కొంచెం లేటే అయ్యింది, ఎందుకంటే నిన్న బాగా టయర్డ్ అయిపోయాము. ఫెస్టివల్ ఇంకా దాంతోపాటు ఇంకోటి ఏమంటే టౌన్లో కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. కొంచెం షాపింగ్ పనులు అవి ఉన్నాయి, అందుకోసం అని చెప్పి. షాపింగ్ అంటే మళ్ళీ మాకు అనుకోకండి, మొన్ననే మాకు షాపింగ్ అయ్యింది. సో మా స్వర్ణ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి నేను శారీ అవి పెట్టాను కదా, దానికోసం అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళేసి వచ్చాము. దానివల్ల బాగా అలసిపోయి బాగా పడుకొని నిద్రపోయామన్నమాట. ఇంకా సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచామని చెప్పొచ్చు ఈరోజు. ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఇంటి ముందు అయితే మంచిగా సూర్యోదయం అయ్యేది. అంటే తూర్పు వాకిలి కదా, సో తూర్పు నుంచి మంచిగా మనకి సూర్యకిరణాలు అది ఇంట్లో పడతాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మెయిన్గా మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా ఇంటి ముందుకు వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. నేను ఇదే కోరుకున్నాను, అలానే అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మెంతులు వేసున్నాను అనమాట. మొన్న అమ్మ నేను నర్సరీకి వెళ్ళేసి వచ్చి చెట్లు నాటాం కదా, ఆ రోజు ఇంకా వాటిలో ఉన్న చెట్లు తీసి పెద్ద కుండీలు నాటేసిన తర్వాత ఇవి ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఎందుకు పడేయడం అని చెప్పేసి వాటిలో మెంతులు చల్లామన్నమాట. 2-3 డేస్కే ఎంత బాగా నారు వచ్చేసిందో చూడండి. కాకపోతే కొంచెం ఒత్తుగా చల్లేసాను, నేను ఫస్ట్ టైం చల్లాను కదా, సో కొంచెం ఒత్తుగా తెలియక అట్లా చల్లేసాను అనమాట. పల్చగా చల్లుకున్నామంటే బాగా వస్తుందంట, అత్తయ్య కూడా అదే అనింది. ఇంకా ఖాళీ కుండీల్లో మంచిగా కూరాకు గింజలు అవి తెచ్చి వేసుకుంటే విత్తనాలు అప్పుడప్పుడు ఒక పూట పప్పు అయినా చేసుకొని తినొచ్చు అనిపించింది. నేను కూడా ట్రై చేస్తా. మెయిన్గా మనకి ఇక్కడ గాలి వెళ్తురు అండ్ ఎండ కూడా బాగా తగులుతుంది, చెట్లకి బాగా వస్తాయి. అందుకోసమే నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నా. మనకి దేంట్లో మనశ్శాంతి దొరుకుతుందో వాటిపైన పడిపోవడం బెటర్ అండి. నాకైతే ఇట్లా మొక్కలు పెంచుకోవడం కానీ, లేకపోతే మంచిగా ఇంటి ముందు ఫ్లవర్స్ గార్డెన్ లాగా ఉంటే అక్కడ కూర్చోవడం కానీ ఇలా బాగుంటుంది అనమాట, పీస్ఫుల్గా. అందుకని ప్లాన్ చేస్తున్నా. మరీ ఎక్కువ పెట్టలేము, జస్ట్ ఊరికే కొంచెం 2-3 రకాల కూరాకులు అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొచ్చారు. పెద్దమ్మాయికి సమ్మర్ వచ్చిందంటే కొంచెం హెల్త్ ఇష్యూ వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా అంతే. సో స్టార్టింగ్లో చాలా భయపడ్డాము, దాని తర్వాత ఇంకా ఎక్కడెక్కడో చూపించాము, స్కిన్ డాక్టర్ దగ్గర, ఇంకా చాలా చోట్ల అయితే చెకప్లు చేయించాము. తనకి ప్రాబ్లం ఏంటని తెలియట్లేదు అనమాట. మెయిన్గా అయితే ఎక్కడ వెళ్ళినా కూడా వాటర్ తాగకపోవడం వల్ల ఇలా అవుతుందని చెప్పేసి అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చేతుల్లో కాళ్ళల్లో బొబ్బల్లాగా వచ్చేసి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. విపరీతమైన మంట, దురదలు వచ్చేస్తుంది. అసలు పెన్ పట్టుకొని రాయడం కూడా కష్టమే. అసలే ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతుంది అనమాట రాయడానికి అయితే. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఎగ్జామ్స్ ఇంకా ఒక 2 డేస్లో స్టార్ట్ అవుతుంది అనగా ఇంకా అప్పటికి ప్రస్తుతానికి అట్లని చెప్పి స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు పలంనేరులో, స్కిన్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా అక్కడ ఆయింట్మెంట్స్, ఇంజెక్షన్స్ అవి వేయించుకొని ఆయింట్మెంట్స్ తీసుకొచ్చాము. అండ్ మెయిన్గా వాటర్ బాగా తాగాలన్నారు. వాటర్ అయితే అసలు తాగదు, అందుకోసం అని చెప్పేసి ఇంక ఇట్లా డైలీ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, లేకపోతే మధ్యాహ్నం ఎగ్జామ్ రాసేసి వచ్చినప్పుడు ఇట్లా కొబ్బరికాయలు అంటే కొబ్బరి బొండాలు అయితే తీసుకొని ఆ నీళ్ళు తాపిస్తున్నాము. అందుకని చెప్పేసి ఇంకా డైలీ కూడా ఇంటికి ఒక 2 కొబ్బరికాయలు తీసుకొస్తారు. నాకేమో యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, మా అమ్మాయికి ఏమో ఇట్లా స్కిన్ అలర్జీ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిన రోజే మా అమ్మాయికి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది ఒక కనెక్షన్ ఉందో ఏమో తెలియట్లేదు, ప్రాబ్లం అయితే అసలు అర్థం కావట్లేదు. చాలా బొబ్బలు, ఈసారి చూపిస్తే ఎప్పుడైనా బొబ్బలు వచ్చేసి బ్లడ్ కారుతూనే ఉంటుంది అనమాట. పాపం చాలా ఇబ్బంది పడుతుంది. బట్ ఇప్పుడు పర్లే, అంటే ఎక్కువ తడి అనమాట. మా అమ్మాయి కాళ్ళు చేతులు ఎలా ఉంటాయంటే వాటర్ కారినట్లుగానే చెమట అనేది కారుతూనే ఉంటుందన్నమాట చేతుల్లో కాళ్ళల్లో. దానివల్ల అలా అవుతుంది. వాటర్ అంటే బాడీలో వాటర్ తక్కువగా ఉన్న అలా అవుతుంది ఇట్లా చెప్తున్నారు. బట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం ట్రీట్మెంట్ తీపిచ్చాలో కూడా అర్థం అవ్వట్లేదు.
ఇంకా అక్కడ అమ్మ అయితే కూర్చొని పిల్లలకైతే జడలేసి రెడీ చేసేసింది. ఇంకా నేనైతే వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తున్నానండి. ఈరోజు స్కూల్ అయితే ఉంది. సో నిన్న ఉగాదికి హాలిడే ఇచ్చున్నారు. ఇంక ఈరోజు అయితే స్కూల్ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేనైతే వాళ్ళకి ఆమ్లెట్స్ వేసిస్తూ ఉన్నా. సో నిన్నంతా బొబ్బట్లు తిన్నారు. అలాగే ఇప్పుడు కూడా బొబ్బట్లు ఉన్నాయి నిన్న చేసినవి. ఇంకా వడలు ఇవన్నీ కూడా ఉంటే మాకు ఆమ్లెట్ వేసిచ్చాయి, నేను బొబ్బట్లు అలాగే ఆమ్లెట్ తినేసి వెళ్తానన్నారు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నా. ఫ్రిడ్జ్లో దోసపిండి ఉంది, కానీ దోసపిండి లేదనుకొని మర్చిపోయాను. నేను కొద్దిగానే ఉంది, కానీ అది అందరికీ కూడా సరిపోదు అనిపించి నేను ఇంకా అట్లా మర్చిపోయానులేండి. మెయిన్గా మ్యాటర్ అయితే అది. ఒక్కొక్కసారి అంతే, ఏదైనా ఇంట్లో ఉన్నా కూడా లేదని మళ్ళీ షాప్ నుండి తెప్పించుకోవడము లేకపోతే మర్చిపోవడము ఇట్లా జరుగుతూ ఉంటాయి. సరే ఇంకా పిండి లేదు కదా, ఎగ్ దోశలు వేసి ఇవ్వడానికి కూడా అని చెప్పేసి నేను ఇంకా ఆమ్లెట్స్ అయితే అడిగారు, ఆమ్లెట్స్ వేసి ఇచ్చేసాను. డబుల్ ఎగ్ తోటి ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనమాట. సో అదే ఫుల్ అయిపోతుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా బొబ్బట్లు కూడా తింటున్నారు కాబట్టి సరిపోతుందని చెప్పేసి ఇంకా చకచక నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ తీసి అయితే ఆమ్లెట్ వేసిస్తున్నా. ఒకసారికి 10 సార్లు, అంటే ఒక రోజుకి ఒక పూటకు ఒక 10 సార్లైనా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను, కానీ ఎదురుగా పిండి ఉండే విషయం మాత్రం చూసుకోలేదనమాట. మళ్ళీ చూసుకున్నాను, మళ్ళీ అత్తయ్యకి అమ్మ వాళ్ళకి వేసిచ్చానులేండి. ఇంకా పిల్లల్ని అయితే పంపించేశాను. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు అంటే మాకు ఉగాది అయిపోయిన మరుసటి రోజు నాన్ వెజ్ ఉంటుంది అనమాట. చికెన్లు మటన్లు తెచ్చుకొని తినడం అవి ఉంటుంది. సో ఉగాది రోజు అయితే నాన్ వెజ్ తినము. ఆ రోజుటికి ఓన్లీ బొబ్బట్లు, ఉగాది పచ్చడి ఇవి మాత్రమే చేసుకొని చక్కగా పూజలు చేసుకుంటాము. అండ్ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాము. ఇదే ఉంటుంది. ఇంకా బట్టలు పెట్టేవాళ్ళు పెద్దలకు చనిపోయిన వాళ్ళకి బట్టలు పెడతారు. మా సైడ్ ఇలానే ఉంటుంది. ఆ మరుసటి రోజు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ అవి ఉంటాయన్నమాట. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా అందరూ తినేవాళ్ళు ఉన్నారు ఇంట్లో. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా చేసేసాను. సో ఇక్కడ ఏమేమి చేశానని చెప్పి చూపిస్తాను. మెయిన్గా సంగటి, ఇంకా నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా సంగటి ఉండాల్సిందే, మా నాన్నకు కానీ మా అత్తకు కానీ మా అమ్మకు కానీ. అందుకోసం అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే సంగటి ప్రిపేర్ చేసింది, మిగతా అన్ని నేనే చేసేసాను. ఇంకా సంగటి చేసింది అమ్మ. దాని తర్వాత నేను చికెన్ కూడా చేసేసాను. చికెన్ అయితే ఇంకా చిన్నమ్మాయి పెద్దగా నాన్ వెజ్ అనేది ఎక్కువ తిందు, బట్ చికెన్ అయితే 1-2 ముక్కలు తింటుంది. కబాబ్ అయితే బాగా తింటుంది, బట్ కబాబ్ చేసేంత టైం లేక నేను ఇంకా చికెన్ పులుసు పెట్టేశాను. అండ్ మటను ఇవన్నీ తిందు, మీకు తెలిసింది కదా. ఇంకా అమ్మ కూడా తిందనమాట. అందుకోసమని ఇంకా వాళ్ళ కోసం చికెను, ఇంకా మా నాన్న మెయిన్గా మా నాన్నకి మా అత్తయ్యకి నేను ఈ బోటీ చేశాను అనమాట, పొట్టేలు బోటీ. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే చాలు ఏం తిన్నా భయమే అనమాట. ఎందుకంటే ఏజ్ అయిపోతుంది కదా. మెయిన్గా మా అత్తయ్య కూడా అంతే, వేడైపోతుంది నాకు వద్దని చెప్పి ఏమి తిందు. ఇంకా తినకపోతే చేసి వేస్ట్ కదా అని చెప్పేసి నేనైతే ఇంకా పొట్టేలు బోటీ తెప్పించేసాను. అండ్ బోటీ కొద్దిగా గ్రేవీ లాగా పెట్టి చేశాను. అండ్ చికెను, రైసు, రసము, ఇంకా పెరుగు, ఇంకా ఇవన్నీ కూడా చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళు తినడమే ఆలస్యము. నేను కూడా ఇవన్నీ చేసి పెట్టేసి ఇంకా నేను స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యా. ఎందుకంటే సమ్మర్ కదండి, అసలు చెమటలు కారిపోతాయి. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా మంచిగా వంటలన్నీ చేసి ప్రశాంతంగా ఆ తర్వాత తీరుబాటుగా వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ ఇంకా ఇప్పుడు నీట్గా అన్నీ కూడా చేసినవన్నీ కూడా సపరేట్ చేసేసి ఇంకా వండినవన్నీ కూడా ఒక బేషన్ కేసు పెట్టేశాము. అమ్మ వాళ్ళు అయితే ఇంకా అవి కడిగేస్తారు. ఎందుకంటే అమ్మ మా అత్తయ్య వీళ్ళు ఇదే పనండి. వచ్చిన రోజు నుంచి కూడా నేను అన్నీ చేసేసాను అనుకోండి. ఆ గిన్నెలన్నీ తీసుకెళ్ళి కడిగేసి ఎండలో పెట్టేయడము, బట్టలన్నీ ఉతికేయడము, ఇలాంటి పనులు అనమాట మా అమ్మ అయితేను. ఇంకా అమ్మకి అత్తయ్య కొంచెం హెల్ప్ చేస్తూ అట్లా గిన్నెలు తోమేటప్పుడు. ఇంకా ఆలోపే ఇవైతే కొరియర్ వచ్చింది. సో వెంటనే మీతో షేర్ చేసేసుకుందామని చెప్పేసి నేను ఇంక ఇక్కడ వీడియో అయితే తీసేసాను అనమాట. సో ఇదైతే కర్టన్స్ అండి, మనకి పూసలు అలాగే థ్రెడ్స్ లాగా అయితే కర్టన్ వచ్చి ఉంటుంది అనమాట. ఇక్కడ దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఈ థ్రెడ్ కూడా మనం తెంపితే కూడా తెగదు, మన చెయ్యి అయినా కట్ అయిపోతుంది, కానీ ఆ థ్రెడ్ మాత్రం తెగదనమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. అండ్ పూసలు ఏమి అంత పెద్ద క్వాలిటీ ఏం కాదు, మనం పెట్టిన మనీకి వర్తబుల్ అనమాట. నిజంగా 100% వర్తబుల్. 350 రూపీస్ 370 రూపీస్ అనుకుంటాను. 2 తీసుకున్నా నేను. ఇవి మీషోలో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ మీషోకి ఫ్లిప్కార్ట్కి కొంచెం అమౌంట్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. అందులో ఒక 100 రూపీస్ 50 రూపీస్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో, బట్ క్వాలిటీ అయితే బాగుంటాయని నా అభిప్రాయము. అండ్ ఇదైతే ఇలా వచ్చిందనమాట. 7 ఫీట్ అయితే తీసుకున్నాను నేను. ఈ కర్టన్స్ అనేది 7 ఫీట్లో తీసుకున్న. మామూలుగా నార్మల్ కర్టన్స్ వేద్దాము, ఒక రాయల్ బ్లూ కానీ లేకపోతే స్కై బ్లూ కానీ ఇలాంటివి వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఈ పార్టీషన్ ఏరియా దగ్గర ఇలాంటివి వేస్తేనే బాగుంటుంది లుక్ అనిపించింది. అందుకోసం అని చెప్పేసి నేను ఇవే వేశాను. అండ్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. నేను వీటి లింక్ కూడా ఇస్తానులేండి, షార్ట్ వీడియో కూడా నేను రెడీ చేసి మీకు షేర్ చేస్తాను, అప్పుడు లింక్స్ ఇస్తాను. అండ్ ఇంకా బుద్ధుడు అలాగే ఇంకా ఇవన్నమాట.
సో ఈ చిన్న చిన్న క్యూట్ బొమ్మలు ఉన్నాయి కదా, భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నేను మీషోలో తీసుకున్నానని చెప్తాను, ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్లిప్కార్ట్లోనే చెప్తాను. బట్ మనకి మీషోలో తీసుకున్నవి ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి. బట్ అదే చెప్పాను కదా, ప్రైస్లో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. మీషో లింక్స్ అనేది నేను ట్యాగ్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ ట్యాగ్ చేస్తూ ఉంటాను. అండ్ మీషో కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ అట్లా పెడుతూ ఉంటానులేండి. ఇది అయితే ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే మనకి సపరేట్గా ఇస్తారు, వీటిని మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలన్నమాట. భలే ఉన్నాయండి క్వాలిటీ అయితే. ఇవి నాకు 160 రూపీసో 120 రూపీసో పడ్డాయి. ప్రైస్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 2 తీసుకున్నాను. ఈ 2 కూడా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి పెట్టేసుకున్నాను. భలే అంటే భలే ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఈ పింక్ బాగా నచ్చింది, వైట్ పెయింట్లో పింక్ బాగుంటుందని చెప్పేసి వీటిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ చాలా వరకు మీషో, ఫ్లిప్కార్ట్ ఈ రెండిట్లోనే నేను ప్రైజెస్ కూడా కొంచెం చూసుకొని తక్కువ కాస్ట్లోనే నేను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అనేది తీసుకుంటున్నాను అనమాట. నాకు మెయిన్గా చెట్లన్నా లేకపోతే కొంచెం ఇట్లాంటివన్నా ఇష్టం కాబట్టి నేను ఇవే ఎక్కువ డెకరేట్ చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఆర్టిఫిషియల్వి మరీ ఎక్కువ పెట్టినా కూడా ఓవర్ అనిపిస్తుంది, బాగుండదని చెప్పేసి సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇవన్నమాట ఇంటి కోసం నేను రీసెంట్గా కొన్నవైతేను. ఇంకా అది ఎట్లనో అమ్మ కూడా ఎప్పుడొస్తాయి కర్టన్స్ అంటూ ఉండే. మొత్తానికి అమ్మ ఉన్నట్టుగానే అవి కూడా యాక్చువల్లీ చెప్పాలంటే అవి ఎప్పుడో ఇంకొక 2-3 డేస్లో 25కో 26కో ఉంది డేట్ ఆఫ్ డెలివరీ టైము. కాకపోతే మనకు ముందుగానే వచ్చేసింది. ఇంకా అమ్మ అయితే వాటిని అప్పటికప్పుడే తీసి ఓపెన్ చేసి వేసేసి తగిలిచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడ అందరికీ కూడా లంచ్ పెట్టేస్తున్నా. నాన్నకైతే ఫస్ట్ పెట్టేశాను, మా నాన్న ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ నాన్నకి పెట్టేశాను. మా నాన్న అయితే ఇంకా హాల్లోనే కూర్చొని తినేశారు. నిన్న మాత్రం ఇక్కడ వచ్చి కూర్చొని తినమన్నా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటివి అనుభవించింది ఏం లేదండి. చిన్నప్పటి నుంచి కానీ మేము కానీ మా నాన్న వాళ్ళు కానీ నిరంతరం కష్టపడ్డాము. ఇంకా ఇలానే సరిపోయిందనమాట. మనమేం పుట్టగానే రాయల్ ఫ్యామిలీయో లేకపోతే డబ్బున్న వాళ్ళమో కోటేశ్వర్లో కానీ పుట్టలేదు కాబట్టి ఇలాంటివి ఏమీ అనుభవించలేదు. కాబట్టి చిన్న ఆనందాలు ఇవంతా కూడాను. అందుకోసమని రాగానే ఉగాది రోజు మా నాన్నని ఇక్కడ కూర్చొని పెట్టి నేను ఫుడ్ అవి పెట్టానమాట. భలే హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా మా అత్తయ్యని కూడా హాల్లో కూర్చుంటాను, నేను టీవీ చూస్తానంటే కూడా ఒప్పుకోలేదు. నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే తిను అని చెప్పేసి ఇంకా పిలిచాను. ఇక్కడ వచ్చి కూర్చొని అందరికీ వడ్డిస్తున్నాను. ఇంకా అత్తయ్య సాంబార్లు అంటే బోటీలో కొంచెం ఉప్పు తెలుస్తుంది అని చెప్పి అనింది. అందుకని అత్తయ్య ప్లేట్లోనే కొంచెం అట్లా నాకొని టేస్ట్ చూశాను. మాకైతే సరిపోతుంది. అత్తయ్య కొంచెం తక్కువ తింటారనమాట ఉప్పు కారం, అందుకని చెప్పి అట్లా కాసేపు అక్కడ మాట్లాడుకుని ఉన్నాము. ఇంకా అమ్మ అయితే బయట బట్టలన్నీ కూడా పైన ఉతికి ఆరేసినాం, అవన్నీ తెచ్చి మడిచిపెడుతుంది. వచ్చిన రోజు నుంచి మాత్రం అస్సలు ఈసారి ఖాళీగా ఒక్క నిమిషం కూడా లేదనమాట. మా అమ్మ వచ్చిన రోజు నుంచి వెళ్ళే రోజు వరకు కూడా ప్రతి పని అమ్మే చేస్తూనే ఉంది. నేను వంట పని ఒకటి చేశానమాట అంతే. ఇంకా మెయిన్గా ఏంటంటే మనకి ఉగాది రోజు నుంచి సండే వరకు పబ్లిక్ ఎగ్జామ్ లేదు కాబట్టి పాప కూడా క్లాస్కి వెళ్ళడము రావడము ఇలా ఉండింది. కాసేపు ఇంట్లో స్పెండ్ చేయడం, కాసేపు వెళ్ళడం, అట్లా మధ్యాహ్నం ఇంటికి వచ్చే తింటానని చెప్పి ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిందనమాట. ఇంకా నేనైతే అందరికీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో నేను తింటున్నానండి కూర్చొని ఇక్కడ. సో టేస్ట్ అయితే భలే కుదిరింది. ఆ రోజు బోటి చాలా బాగా కుదిరింది. మామూలుగా మేము నలుగురమే ఉన్నప్పుడు అయితే ఫ్రై చేసేసుకుంటాను నేను. బట్ ఇప్పుడు చాలామంది ఉన్నాము, ఫ్రై చేసామంటే సరిపోదని చెప్పేసి కొంచెం గ్రేవీ లాగా పెట్టా, సంగట్లో తినడానికి బాగుంటుందని చెప్పేసి. అండ్ మీరందరూ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు? మెయిన్గా ఇంతవరకు కూడా చాలా వరకు చాలామంది ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే అసలు మనం అనుకోనివన్నీ జరిగిపోతున్నాయి మన జీవితాల్లో, ఊహించినవన్నీ కూడా జరిగిపోతున్నాయి. గుడ్ ఆర్ బ్యాడ్, కానీ ఖచ్చితంగా బ్యాడ్ అనేది చాలానే జరిగింది నా లైఫ్లో అయితే. బట్ కొన్ని విషయాల్లో అయితే ఖచ్చితంగా నాకు మంచి జరిగిందనమాట. సో నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను ఈరోజు అంటే దానికి కారణం నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, నేను నా లైఫ్లో నేను నేర్చుకున్నవి, నా లైఫ్లో నాకు తగిలిన దెబ్బలు, తర్వాత జీవితంలో కోలుకోలేని ఎన్నో ప్రాబ్లమ్స్ నాకంటూ దేవుడు పెట్టాడు కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్ అయిపోయానండి. బట్ ఒకరిద్దరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ కొంచెం హర్ట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అస్సలు పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్లో నేను పడ్డ బాధలు, నేను పడ్డ కష్టాల్లో వీళ్ళు పెట్టే కామెంట్స్ నాకు అస్సలు జుజుబి అనమాట. నాకు తలకు కూడా ఎక్కవవి. కాబట్టి నేను అస్సలు పట్టించుకోలేదు. ఒక్కటే నాదండి, ఒక్కటే ఫోకస్. మనం నీతిగా నిజాయితీగా కరెక్ట్గా ఒక మంచి దారిలో వెళ్ళి మనం ఎర్న్ చేసే ప్రతి రూపాయి కూడా మన కష్టంతో ఎర్న్ చేసుకునేది గర్వంగా చెప్పుకుంటాను. మనం ఎవరినో అన్యాయం చేసేసో, ఎవరినో ముంచేసో, లేకపోతే ఏదో తప్పులు చేసో సంపాదిస్తుంటే ఖచ్చితంగా నేను కూడా నామోషిగానో సిగ్గుగానో ఒక రకంగా ఫీల్ అయ్యేదాన్నేమో. నా కష్టంతో నేను ఎదుగుతున్నాను కాబట్టి అస్సలు ఎవరెన్ని మాట్లాడినా కూడా అస్సలు పట్టించుకోదలుచుకోలేదు నేను. అంతేనండి. ఇంకా టీ కావాలన్నారు ఈవినింగ్ అయితే, ఇంకా అందరికీ కూడా టీ పెట్టించేస్తున్నాను. ఇదండి ఈ రోజు సింపుల్ వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా? అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.